సజీవుడు సర్వశక్తిమంతుడు ప్రభు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి సంపూర్ణతలోనికి తీసుకొని రావడానికి మనకు ప్రతి దినము నూతనముగా ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. 34వ కీర్తన చివరి వచనము, చివరి 2వ భాగాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాము. 34వ కీర్తన 22వ వచనము. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును కూడా అపరాధులుగా ఎంచబడరు. అంటే పాపులుగా ఎంచబడరు. ఇది అందరికీ కావలసినటువంటిది. దేవుడు మనల్ని చూడగా మనలో అపరాధము ఉండకుండా ఉండాలి. దానికి ఒక మంచి పద్ధతి ఏంటంటే, ఆయన శరణుజొచ్చి, అంటే నువ్వే నాకు దిక్కు, లేదా నీ దగ్గరనే నేనేమైనా పొందుకొనగలను అని. ఇది పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా రాయిస్తున్నటువంటి మాటలు. దావీదు గారు దేవుని విషయంలోను, దేవుని దగ్గరికి వెళ్ళుటలోను, దేవుని గూర్చినటువంటి జ్ఞానమును కలిగి ఉండటలోను, అపరాధం గురించి, పాపము గురించి, దాని యొక్క ప్రతిఫలాల గురించి బాగుగా ఎరిగినటువంటి వాడు. చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, పాపంతో మనం మరణిస్తే మనకు నిత్య నరకము అని గ్రహించినటువంటి వారు. కాబట్టి మనకు ఒకటే దిక్కు, ఒకటే శరణం. నీవే మాకు శరణం, నీవే మాకు దిక్కు, వేరెవరు లేరు అని ఎవరైతే దేవునికి తమ్మును తాము అప్పగించుకుంటారో, ఆయన వారి యొక్క పాపములను కడిగే బాధ్యత, వారిని చేర్చుకునే బాధ్యత, వారిలో పాపము నుండి వారిని దూరం చేసే బాధ్యత, వారికి పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధాన శక్తిని ఇచ్చి పాపము నుండి విడుదల చేసే బాధ్యత అది యేసుక్రీస్తుది. తానే మనల్ని పరిపూర్ణులుగా చేయువాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 2:13లో ఆ మాట మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన దగ్గరికి పలుమారు వచ్చుట ద్వారా మనం అపరాధులముగా ఎంచబడము. అయితే మనము ఆయన దగ్గరికి వచ్చే అనేక ఉద్దేశములలో, అనేక కారణములలో పాపము నుంచి విడుదల చేయాలి అన్న ఉద్దేశముతో వచ్చుట, అది చాలా మేలుకరమైనటువంటిది. దేవా, నా పాపం నుంచి నన్ను విడుదల చేయి. నా అంతకు నేను పాపం నుంచి బయటపడలేను. పాపం నుంచి బయటపడాలంటే ఇంక వేరే మార్గాలు లేవు. ఎంత డబ్బిచ్చినా పాపం నుంచి బయటపడలేము. నీ ఎదుట నిరపరాధులుగా మేము ఉండలేము. లేదా దాని ప్లేస్లో ఏదైనా ట్రెడిషన్ని, లేదా అర్పణలు, బలులు, ఇంకొకటి ఏది చేసినా కానీ మేము నిరపరాధులుగా ఎంచబడము, అపరాధులుగానే ఎంచబడుతుంటాము. నువ్వే దిక్కు, నువ్వే ఏదైనా చేయగలవు అని పలుమారు ఆయన దగ్గరికి శరణుచొచ్చి వచ్చుట. చాలా మంచి పదం అది. నువ్వే శరణం. కీర్తనలు 34వ కీర్తన 22వ వచనము. But the Lord will redeem those who serve him. No one who takes refuge in him will be condemned. Those who take him as their refuge. Refuge అంటే శరణాలయము. శరణాలయము అంటే అక్కడక్కడ పాత నిబంధనలో కూడా
ఈ రెఫ్యూజీస్ని కట్టిస్తారు కొన్ని పట్టణాలలో. అదేంటంటే ఏ దిక్కు లేనటువంటి వారు వెళ్ళి అక్కడ ఉండడానికి శరణాలయాలు మనము అక్కడక్కడ కనపడుతుంటాయి. అట్లే దేవుడు ఏ దిక్కు లేకుండా ఏ ఎవరి సహాయం లేకుండా ఉన్నటువంటి వారు ఇక దేవుడే మాకు దిక్కు, ఆయననే మాకు శరణము, ఆయన దగ్గరనే ఉంటాము, మాకు ఎవరు సహాయం చేయరు అంటే ఇక్కడ సహాయం చేసే విషయం ఏంటంటే పాపము నుంచి విడుదల పొందుటలో మనకు సహాయం ఇక ఎక్కడి నుంచి కూడా లేదు, నువ్వే మాకు దిక్కు అని ఆ ఉద్దేశంతో దేవుణ్ణి శరణము కోరుకొనుట. దేవునికి స్తోత్రం, నువ్వే దిక్కు. రోమపత్రికలో 8వ అధ్యాయములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తును తమ శరణముగా ఎంచినటువంటి వారికి, శరణజొచ్చిన వారికి అపరాధులుగా ఎంచబడరు. అపరాధం లేకపోతే మాత్రం శిక్ష ఉండదు. కనుక యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తే శరణము, దిక్కు, నువ్వే నాకేదైనా చేయగలవు అన్న మనస్సు పరిశుద్ధాత్మ దేవుడే మనకు దయచేయాలి. నేను ప్రారంభంలో చెప్పినట్టు పరిపూర్ణత అన్న దాని మీద ఆసక్తి, తలంపులలో మొట్టమొదటిగా క్రియలు. కొంతమంది మనం క్రియలతో సాటిస్ఫై అయిపోతాం. అంటే బయటికి కనిపించే క్రియలలో మనము పర్ఫెక్ట్గా ఉంటాము కొన్నిసార్లు. కొంతమంది ఇంకా దానికి దేవుడు అక్కడ కాదు కదా తీర్పు తీసుకునేది, క్రియలు తీసుకుంటాడు. దానికి ముందున్నటువంటి ఆ క్రియలకు కారణమైనటువంటి హృదయ ఆలోచనలలో కూడా మనం అపరాధులుగా కనపడకూడదు. హృదయ ఆలోచనలలో ఇంకా దానికంటే ముందు కలలలో ద్వారా కూడా పాపము చేయకూడదు. సో ఇవన్నీ కూడా పోవాలి అంటే ఆయన శరణుజొచ్చి రావాలి. ఆయనని దిక్కు అని మనం ఆయన దగ్గరకు రావాలి. అది యేసుక్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇక్కడ ఆత్మ యొక్క నియమము, ఆత్మదేవుని యొక్క నియమము అంటే, నియమము అంటే లా, అది ఒక ధర్మశాస్త్రము మాదిరి. అంటే దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. భారతదేశానికి ఎట్లా ఒక లా ఉంటుందో, కాన్స్టిట్యూషన్ ఉంటుందో, అట్లే పౌలు గారు తన 7వ అధ్యాయములో రోమపత్రికలో మరి 2 లాస్ను గుర్తిస్తాడు. ఒకటి, తన శరీరమే తనకు ఒక కాన్స్టిట్యూషన్, శరీరం చెప్పినట్టు నడుచుకోవాలి. మరొకటి, ధర్మశాస్త్రమే ఇంకొక కాన్స్టిట్యూషన్, ఆ ధర్మశాస్త్రం చెప్పినట్టు నడుచుకోవాలి. ఇదే రోమపత్రికలో 1వ అధ్యాయంలో కొంతమందికి వాళ్ళ మైండే వాళ్ళకు కాన్స్టిట్యూషన్, మైండ్ తలంపులు ఎట్లా వస్తే అట్లా నడుచుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి, వాటన్నిటికీ పైన స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద లా బై విచ్ వి ఆల్ ఆర్ టు లివ్. మనము ఆ ఆత్మ నియమము ద్వారా నడిపించబడితే అపరాధులముగా ఎంచబడము. ఎందుకంటే పాప మరణముల నియమము నుండి, పాప నియమము, మరణ నియమము కూడా ఒకటి ఉన్నది. అది 1 కొరింథీ 15వ అధ్యాయములో మరణము
ఇట్ సెల్ఫ్ ఇస్ అ వన్ కాన్స్టిట్యూషన్. ఇది ఏలుతుంది, ప్రజలను ఏలుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయం. మరణము కూడా ఒక నియమం, పాపము ఒక నియమం, శరీరము ఒక నియమము, ధర్మశాస్త్రము ఒక నియమము, మైండ్ మనస్సు ఒక నియమము. ఇవన్నీ మనిషిని కట్టేస్తాయి. ఎక్కడో ఒక దగ్గర చిక్కిపోతాం మనం. లోకము ఒక నియమం, అపవాది ఒక నియమం, ఒక కాన్స్టిట్యూషన్. వీటన్నిటి మధ్యలో మనము చిక్కుపడిపోతున్నాము. వీటన్నిటిలో ఎక్కడో ఒక దగ్గర టచ్ అవుతున్నాం మనము. మలినం అంటుకుంటుంది. శరీరం ద్వారా వచ్చే పాపాలు కొన్ని ఉంటాయి. తలంపులలో పాపాలు చేస్తుంటారు కొంతమంది. ఏమి బయటికి క్రియలు చెయ్యరు. తలంపులలో పాపము. లోకములో పాపము, అపవాది ద్వారా పాపము, రకరకాలుగా. ఇప్పుడు వీటన్నిటిలో మనం అపరాధులుగా ఎంచబడుతున్నాము. మరి దానికి పరిష్కారం ఏంటంటే ఆయన శరణు జొచ్చడము, ఆయన దగ్గరికి వెళ్ళడము, నువ్వే నాకు దిక్కు అనడము. యేసుక్రీస్తు నందున్న వారికి మరి ఏ శిక్షా విధి లేదు. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయములో 17, 18 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామం నందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. యేసుక్రీస్తు ద్వారా పాపముల నుండి రక్షణ పొందుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన అది మనము మత్తయి సువార్తలో 1:21లో, అంటే ప్రారంభంలోనే ఆయన ఈ లోకానికి రావడానికి ఉద్దేశమే దేవుడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఈ లోకములోనికి వచ్చాడు. వింటున్నటువంటి నీవు, బోధిస్తున్నటువంటి నేను ఏ పాప నియమము ద్వారా బంధించబడ్డాము, ఏ పాపము ద్వారా బంధించబడ్డాము గుర్తించి పరిష్కారము యేసునందు, యేసు దగ్గరికి పరిగెత్తి వచ్చుట, మన మొరలు యేసు దగ్గర వినిపించుట. తలంపులు ప్రభా, ఈ తలంపులు చెడ్డ తలంపులు. చాలాసార్లు తలంపులేంది అదేం పెద్ద పాపమా అని పడుతుంది. అదేమన్నా పెద్ద పాపమా? తలంపులు మన కంట్రోల్లో ఉంటాయా? కానీ తలంపులలో పాపం వస్తుందంటే అర్థం ఏంటి? స్వభావములో పాపం ఉన్నట్టు. ఆ పాప స్వభావ నియమము నాకున్నది అని పౌలు గారు గుర్తించాడు. అది కూడా పోవాలి కదా, లేకపోతే మనం అపరాధులుగా ఎంచబడతాము, శిక్షకు పాత్రులమవుతాము. యేసుక్రీస్తు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడై ఆత్మస్వరూపి అయి మన మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు రక్షణ 5వ అధ్యాయములో యోహాను సువార్త 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. అంటే ఆయన దగ్గరికి రావడమే, ఆయన యందు విశ్వాసం ఉంచడమే, ఆయన బలమునందు విశ్వాసం ఉంచుట, ఆయన శిలువ మరణము, ఆయన రక్తము యందలి విశ్వాసము ఉంచుట, ఆ రక్తంలో ఉన్నటువంటి శక్తి మీద విశ్వాసం ఉంచుట.
ఈ పాపము నుంచి విడుదల పొందాలంటే, ఈ పాపము నుండి, పాప నియమాల నుండి విడుదల పొందాలంటే, ఇదిగో ఆయన రక్తమే దానికొక్కదానికే శక్తి ఉన్నది అని మనకు నమ్మిక పుట్టుట. ఇప్పుడు మనకు శత్రువు ఎవరైనా ఎదురుంగా వస్తున్నారనుకో, ఇద్దరొచ్చారు మనల్ని కొట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి. మన వైపున 10 మందున్నారు. నా వైపున 10 మంది నిలబడ్డారు. అక్కడ ఒక ఇద్దరే ఉన్నారు. వీళ్ళని చూస్తే నాకేమనపడతది? ధైర్యం, విశ్వాసము. ఆ ఇద్దరిని ఈ 10 మంది చాలా సులువుగా జయించేస్తారు. అప్పుడు నా మనసులో ఏముంటది? ధైర్యముంటుంది. భయపడను. ధైర్యము. ఇక్కడ కూడా నాలో పాపం ఈజీగా పోతది. నాలో పాపం ఈజీగా ఎందుకు? దేన్ని బట్టి? యేసు రక్తమును బట్టి. యేసు రక్తమును బట్టి, ఆ రక్తంలో ఉన్నటువంటి జీవాన్ని బట్టి నాలో ఈజీగా పాపము తుడిచివేయబడుతుంది. దేవుడు తన పునరుద్ధాన శక్తిని బట్టి పాపము నుంచి నన్ను విడుదల చేయగలడు. దేవుడే మన వైపునున్నాడు గదా! దేవుడే మన వైపునున్నాడని రోమపత్రికలో 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8:33 నుండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. మనము దేవుడే సహాయానికొస్తుంటే, ఇక మన మీద ఎవరు నేరం మోపుతాడు? యేసు రక్తము మనల్ని కడిగి, మన పక్కన నిలబడి, నిరపరాధి అని దేవుడే సాక్ష్యం చెప్పిన తర్వాత 34 వచనంలో, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన చుట్టూ ఒక బలమైనటువంటి కంచె ఉన్నది. మనం ఆయన దగ్గరికి వచ్చాము. ఆయన శరణుజొచ్చి వచ్చాము. పాపము నుంచి విడుదల చేయి ప్రభువా అని వచ్చాము. యేసు రక్తము ఆయన దగ్గరే ఉన్నది. ఆయన రక్తంలోనే మనం కడగబడ్డాము. ఆయన ఆత్మ ద్వారానే ఈ శరీర క్రియలను చంపగలము. కాబట్టి ఒక్కసారి మనము యేసుక్రీస్తులోనికి వెళ్ళిన తర్వాత, ఇక మన మీద నేరము మోపువాడు ఎవరు? నేరము మోపువాడు. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు? దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు? దూతలైనను, ప్రధానులైనను, దూతలైనను, ప్రధానులైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా? క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా? నేరము మోపువారు ఎవరంటే, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో అంధకార సంబంధమైనటువంటి దూతలు. జకర్య గ్రంథము 3వ అధ్యాయములో ప్రధాన దూత అయినటువంటి అపవాది యెహోషువను చూపించి, ఇదిగో ఈయన మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు అని నేరము మోపువారు. అప్పుడు దేవుడన్నాడు, వాళ్ళు నా పక్షమున్నవారు, నా శరణుజొచ్చిన వాళ్ళు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ మలిన వస్త్రాన్ని తీసేసి తెల్లని వస్త్రాన్ని ధరింప చేయండి. దేవునికి స్తోత్రం. సర్వలోక రక్షణకై సిలువనెక్కెను,
సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు, స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. యేసుక్రీస్తు గృహములోనికి వచ్చాము. ఆయన శరణాలయానికి వచ్చేసాము. రాకపోతే వద్దాము. దేనికి వస్తున్నాము? ఎక్కడ మాకు ఇల్లు లేదు తలదాచుకోవడానికి అని వస్తున్నామా? కాదు. ఎవ్వరు మాకు భోజనం పెట్టడం లేదు సార్. భోజనం కొరకు ఈ ఇంటికి, ఈ శరణాలయానికి వస్తున్నామా? కాదు. లేదా మా ఇంట్లో చాలా ఇరుకులు ఇబ్బందులున్నాయి, ఆయన కాడికి పోతే మాకు ఏమన్నా సహాయం చేస్తాడని వస్తున్నామా? కాదు. మన ఇరుకు, ఇబ్బంది, శ్రమ అంతా కూడా పాప నియమమే. పాప నియమముతో, అపరాధ భావంతో నింపబడి ఉన్నాము. ఈ అపరాధంతో ఉంటే నరకానికి వెళ్తాము. కాబట్టి ఈ ఇంటికి పోదాము, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దాము, ఆయన శరణుజొచ్చి వెళ్దాము. అక్కడ మనం అపరాధులుగా ఎంచబడం. ఆయన అన్ని కార్యాలు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. దాన్ని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అని అంటారు. మరి దానికి రుజువేంటి? నేను యేసునందు విశ్వాసముంచాను అన్నదానికి రుజువేంటి అంటే, అది నీకే తెలుసు, నాకే తెలుసు. ఎన్నిసార్లు ప్రభువా నా పాప తలంపుల నుంచి నన్ను విడిపించు, ప్రభువా నా పాప క్రియల నుండి నన్ను విడిపించు అని ఎన్నిసార్లు మనం ప్రార్థనలోనికి వెళ్ళామో అది నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వొక్కనివే కదా నా నుంచి నన్ను విడిపించేది. నాకు వేరే మార్గం లేదు కదా. వేరే సమస్యలుంటే డబ్బులతోనో, బలగంతోనో, బలముతోనో ఆటనన్నిటిని తీర్చుకొనగలము. ఇప్పుడు ఈ అసలైనటువంటి సమస్య నుంచి విడిపించగలవాడెవడు? కాబట్టి మనం ఆయన శరణుజొచ్చి ఆయన ఇంటికి వెళ్తున్నాము. ఆయన దగ్గరికి వెళ్తున్నాము. ఆయన శిలువ రక్తము మీద విశ్వాసముతో వెళ్ళుచున్నాము. ఆయన ఆత్మ శక్తి యందు విశ్వాసంతో ఆయన శరణుజొచ్చి వెళ్తున్నాము. కాబట్టి అపరాధులముగా మనము ఎంచబడము. యేసునొద్దకు రండి. దేని కొరకు రండి? పాపము నుంచి విడుదల పొందడానికి రండి. దేవునికి స్తోత్రం. పాపము నుంచి విడుదల పొందడానికి రండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి మనసును పుట్టిస్తాడు. అన్ని అవసరతలలో టాప్ మోస్ట్ అవసరత ఏముందబ్బా నా జీవితంలో ఇప్పుడు ఆలోచిస్తే? నా ఇంటిలో లేదా నా నా వ్యక్తిగత జీవితంలో టాప్ మోస్ట్ అవసరత ఏముంది? ఆయన సింహాసనం ఎదుట నిరపరాధిగా నిలవబడగలనా? నిరపరాధిగా నిలవబడగలనా అంటే అది ఎక్కడ సాధ్యము అంటే యేసు నందు విశ్వాసము, యేసు రక్తమునందు విశ్వాసము, యేసు ఆత్మశక్తి నందు విశ్వాసము. నాకు యేసు దగ్గరికి పోతే నేను దాని కొరకే పోతాను. ప్రార్థన చేస్తే దాని కొరకే. హృదయ తలంపులు ప్రభా అంతరంగములోను సత్యము కోరుచున్నావు. అంతరంగములో పరిశుద్ధతను కోరుచున్నావు. ఆ 51వ కీర్తన ఎంతమందికి ప్రియమో అంత. ప్రభా నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. ఆనందము, రక్షణానందము అదేంటో అదెట్లుంటుందో.
రక్షణానందము ఎలాగుంటుందో, పాపము కడగబడిన వారు, పాపం అంటే భయం కలిగినటువంటి వారు, ఆత్మశక్తిని రుచి చూచిన వారు, నిత్య జీవమునందు నిరీక్షణ కలిగినటువంటి వారికి అది ఒక ఆనందము. ఆనందము అది వాళ్ళకే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, యేసు దగ్గరికి రండి. యేసు నొద్దకు వద్దాము. దేని కొరకు వస్తాము? దేవుని మాటలు విని, వింటూ ఉంటే విశ్వాసం పుట్టది. దేని మీద? యేసు రక్షణ కార్యము మీద విశ్వాసము. యేసు రక్షణ కార్యము మీద విశ్వాసము. దాన్ని టాప్ ప్రయారిటీగా పెట్టుకునే మనసు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. లేకపోతే యేసుక్రీస్తుని మనము పరిమితం చేసేస్తాము. భూలోక అవసరతల కొరకే యేసుక్రీస్తు. భూలోకంలో మనకు చాలా భౌతికంగా అవసరతలు ఉంటాయి. చెప్పుకోవచ్చు. కానీ ఆయన రక్తం గార్చింది, ఆయన అసలు ఈ లోకానికి వచ్చిందే రక్షించడానికి గదా! పాపము నుండి రక్షించడానికి కదా! ఇతర విషయాల కొరకు కాదు గదా! అవి కూడా జరుగుతాయి. కానీ అది సెకండరీ. ఆ ఫస్ట్ అసలైనటువంటి కారణము, ఆయన శక్తి అక్కడనే ఉన్నది. ఆయన విశిష్టత అక్కడే ఉన్నది. యేసు యొక్క విశిష్టత, యేసు ఎందుకు దేవుడు? యేసే ఎందుకు దేవుడు? పాపము నుంచి విడిపించేవాడు గనుక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలలో ఉన్నటువంటి జీవవాక్కులను, వెలుగును, సత్యమును ప్రభా నాలో ఫలింపచేయము, మా అందరిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.